ఈరోజు బాబా మురళిలో కర్మల యొక్క గుహ్య గతిని వినిపించారు. కర్మల యొక్క గుహ్య గతిని అర్థం చేసుకున్న తర్వాత మనం ఇంకెవరితోనూ ఇచ్చిపుచ్చుకోవడం చేసి వికర్మలను తయారు చేసుకొని పాపాత్ములతో ఇచ్చిపుచ్చుకోవడాలను పెంచుకొని కొత్త ఖాతాలను తయారు చేసుకోం. ఇంకా అది తెలియనంత వరకు ఇంకా కొత్త కొత్త ఖాతాలు తయారవుతూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే అర్థమవుతుందో అప్పుడు ఇంకా పాప ఖాతాను సమాప్తం చేసుకోగలుగుతాం. అందుకే బాబా ఈరోజు కర్మల పైన అటెన్షన్ ఇప్పించారు. అలాగే శ్రీమతంను పూర్తిగా పాటించాలి, పూర్తిగా శ్రీమతంను అనుసరించాలి అన్నారు. ఇది 12th జూలై మురళి. मीठे बच्चे, तुम्हें साहिबजादे सो शहजादे बनना है, इसलिए याद की यात्रा से अपने विकर्मों को भस्म करो. మధురమైన పిల్లలు, మీరు ఈశ్వరీయ సంతానం నుండి రాజకుమారులుగా అవ్వాలి. కాబట్టి స్మృతి యాత్రతో మీ వికర్మలను భస్మం చేసుకోండి. మధురమైన పిల్లలు, మీరు ఈశ్వరుని సంతానం నుండి రాజకుమారులుగా అవ్వాలి. కాబట్టి స్మృతి యాత్రతో మీ వికర్మలన్నింటినీ భస్మం చేసుకోండి. ప్రశ్న, కిస్ ఏక్ విధి సే తుమ్హారే సబ్ దుఃఖ దూర్ హో జాతే హై? ఎలాంటి ఒక్క విధితో మీ దుఃఖాలన్నీ దూరం అవుతాయి? ఏ ఒక్క విధితో మీ దుఃఖములన్నీ దూరం అవుతాయి? బాబా జవాబు చెప్పారు, जब तुम अपनी नजर बाप की नजर से मिलाते हो तो नजर मिलने से तुम्हारे सब दुख दूर हो जाते हैं. ఎప్పుడైతే మీరు మీ దృష్టిని బాబా దృష్టితో కలుపుతారో అప్పుడు దృష్టిని కలపటంతో మీ అన్ని దుఃఖాలు దూరం అవుతాయి. చాలా సహజమైన విధి కదా ఇది. क्योंकि अपने को आत्मा समझकर बाप को याद करने से सब पाप कट जाते हैं. ఎందుకనగా స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని జ్ఞాపకం చేయడంతో అన్ని పాపాలు తొలగిపోతాయి. యహీ హై తుమ్హారీ యాద్ కి యాత్ర. ఇదే మీ స్మృతి యాత్ర. तुम देह के सब धर्म छोड़ बाप को याद करते हो, जिससे आत्मा सतो प्रधान बन जाती है. మీరు దేహం యొక్క అన్ని ధర్మాలను విడిచి తండ్రిని జ్ఞాపకం చేస్తారు. దీనితో ఆత్మ సతో ప్రధానంగా అవుతుంది. మీరు సుఖధామానికి యజమానిగా అవుతారు. దేహం యొక్క అన్ని ధర్మాలని విడిచి తండ్రిని జ్ఞాపకం చేస్తారు. దీంతో ఆత్మ సతో ప్రధానంగా అవుతుంది, సుఖధామానికి యజమానిగా అవుతుంది. విధి బాబా ఏం చెప్తున్నారు? మీ దృష్టిని నా దృష్టితో కలపండి. ఇలా కలపటంతో మీ దుఃఖాలన్నీ దూరం అవుతాయి. ఎందుకంటే బాబా దృష్టితోనే పావనంగా చేస్తారు. మన పాపాలన్నీ తొలగిపోతాయి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని జ్ఞాపకం చేయాలి. ఇది స్మృతి యాత్ర. దైహిక ధర్మాలన్నింటినీ మరిచి బాబాను మనం జ్ఞాపకం చేస్తాము. దీంతో ఆత్మ సతో ప్రధానంగా సుఖధామానికి యజమానిగా అవుతుంది. ఓం శాంతి. శివ భగవాన్ వాచ్, अपने को आत्मा समझकर बैठो. శివ భగవాను వాచ, స్వయాన్ని ఆత్మగా భావించి కూర్చోండి. బాబా ఆజ్ఞాపిస్తున్నారు. శివ భగవాను వాచ అంటేనే శివబాబా అర్థం చేయిస్తున్నారు, పిల్లలు స్వయాన్ని ఆత్మగా భావించి కూర్చోండి అని. ఎందుకంటే మీరందరూ బ్రదర్స్గా ఉన్నారు. ఒక్క తండ్రి యొక్క పిల్లలు. ఒక్క తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి.
ఎలా తీసుకోవాలి? గత కల్పంలో అంటే 5000 సంవత్సరాల పూర్వం ఎలా అయితే తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకున్నారో అలాగే ఆది సనాతన దేవీ దేవతల యొక్క రాజధానిలో ఉండేవారు. బాబా స్వయంగా అర్థం చేయిస్తూ ఉన్నారు, మీరు సూర్యవంశస్థులు అనగా విశ్వానికి యజమానులు. ఒకప్పుడు అలా ఉండేవారు. మరి అలా ఎవరవ్వగలుగుతారు? అలా సూర్యవంశీగా విశ్వానికి యజమానిగా ఎలా తయారు కాగలుగుతారు? నన్ను జ్ఞాపకం చేయండి, నన్ను తండ్రిని జ్ఞాపకం చేయండి. మీరందరూ పరస్పరం ఆత్మలు, సోదరులుగా ఉన్నారు. సోదరులు సోదరులని జ్ఞాపకం చేస్తే ఏమీ లభించదు. ఉన్నతోన్నతమైన వారు భగవంతుడు ఒక్కరే, వారే సత్యమైన యజమాని. మీరు ఇప్పుడు సత్యమైన యజమాని యొక్క పిల్లలు, మీరు ఈశ్వరుని సంతానం. ఈ తండ్రి స్వయంగా కూర్చోబెట్టి చెప్తున్నారు, వారి శ్రీమతం అనుసారంగా బుద్ధి యోగాన్ని జోడించాలి. అప్పుడు పాపాలన్నీ తొలగిపోతాయి, అన్ని దుఃఖాలు దూరం అవుతాయి. బాబాతో ఎప్పుడైతే మన దృష్టిని కలుపుతామో అప్పుడు దుఃఖాలన్నీ దూరం అవుతాయి. దృష్టిని కలపడం అంటే అర్థం కూడా బాబా వివరంగా చెప్తున్నారు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని జ్ఞాపకం చేయండి. ఇదే స్మృతి యాత్ర. దీనిని యోగ అగ్ని అని అంటారు. ఈ యోగ అగ్నితో మీ జన్మ జన్మాంతరాల పాపాలన్నీ భస్మమవుతాయి. ఇదైతే ప్రపంచమంతా దుఃఖధామంగానే ఉంది. అందరూ నరకవాసిగా ఉన్నారు. మీరందరూ చాలా జన్మల నుండి పాపాలు చేస్తూ వచ్చారు. దీనిని రావణ రాజ్యం అంటారు, సత్యుగాన్ని రామరాజ్యం అంటారు. మీరు ఈ విధంగా అందరికీ అర్థం చేయించవచ్చు. భలే ఎంత పెద్ద సభలో కూర్చున్నా సరే ఉపన్యాసం ఇవ్వడంలో మీరు అస్సలు కొద్దిగా కూడా జంకకూడదు, భయపడకూడదు. మీరు భగవాను వాచ చెప్తూ ఉన్నారు. భగవంతుని యొక్క మహావాక్యాలని మీరు వినిపిస్తారు. శివ భగవాను వాచ ఇది. మనమందరం శివ పరమాత్మ యొక్క సంతానము, పరస్పరం బ్రదర్స్గా ఉన్నాం. ఇక శ్రీకృష్ణునికి సంతానం అయితే ఎవరు ఉండరు. శ్రీకృష్ణుడైతే బాల్య దశలోని పేరు కదా, వివాహమే అవ్వలేదు అప్పుడు, మరి సంతానం ఎక్కడ ఉంటుంది? అలా అయితే అనరు కదా శ్రీకృష్ణుని యొక్క పిల్లలు అని. మరి శ్రీకృష్ణుడికి అంతమంది రాణులు కూడా ఉండేవారు కాదు. శ్రీకృష్ణుడికి ఎప్పుడైతే స్వయంవరం జరుగుతుందో అప్పుడు పేరు మారుతుంది. లక్ష్మీనారాయణుల యొక్క సంతానంగా ఉండేది అని అనవచ్చు. రాధాకృష్ణులే స్వయంవరం తర్వాత లక్ష్మీనారాయణులుగా అవుతారు. అప్పుడు వారికి ఒక అబ్బాయి ఉంటారు. వారి రాజ్యం నడుస్తుంది, వారి వంశావళి మొదలవుతుంది. పిల్లలైన మీరిప్పుడు నన్ను నిరంతరం జ్ఞాపకం చేయాలి. దేహం యొక్క అన్ని ధర్మాలని వదిలి తండ్రిని జ్ఞాపకం చేయాలి. అప్పుడే మీ పాపాలన్నీ తొలగుతాయి. సతో ప్రధానంగా ఈ స్వర్గానికి వెళ్ళగలుగుతారు. స్వర్గంలో అయితే ఎలాంటి దుఃఖాలు ఉండవు. నరకంలో అంతులేని దుఃఖాలు ఉన్నాయి. సుఖం యొక్క పేరు, గుర్తులు, నామరూపాలు కూడా ఇక్కడ ఉండవు. ఇలాంటి యుక్తితో మనం ఇతరులకి జ్ఞానం అర్థం చేయించాలి. శివ భగవాను వాచ, హే పిల్లలు, ఈ సమయంలో మీరాత్మలంతా పతితంగా ఉన్నారు. ఇప్పుడు పావనంగా అయ్యేది ఎలా? నన్ను మీరు పిలిచిందే హే పతిత పావన రండి అని. పావనమైన వారు ఉండేది సత్యయుగంలో, పతితమైన వారు ఉండేది కలియుగంలో. కలియుగం తర్వాత మరల సత్యుగం తప్పనిసరిగా వస్తుంది. కొత్త ప్రపంచం యొక్క స్థాపన, పాత ప్రపంచం యొక్క వినాశనం ఖచ్చితంగా జరిగేదే ఉంది. ఎలాగైతే రాత్రి తర్వాత పగలు, పగలు తర్వాత రాత్రి ఖచ్చితంగా వస్తుంది కదా, అలాగే ఈ పాత ప్రపంచం తర్వాత కొత్తది
ఖచ్చితంగా వచ్చేదే ఉంది. గాయనం కూడా ఉంది, బ్రహ్మ ద్వారా స్థాపన అని. మనము బ్రహ్మ కుమార్ కుమారీలము, అడాప్టెడ్ చిల్డ్రన్గా ఉన్నాం, దత్తత తీసుకోబడినటువంటి పిల్లలుగా. మనము బ్రాహ్మణులం సికగా ఉన్నాం, పిలక భాగంలో ఉన్నాం. విరాట్ రూపం కూడా ఉంది కదా. మొట్టమొదట తప్పనిసరిగా బ్రాహ్మణులు కావాలి. బ్రహ్మ కూడా బ్రాహ్మణుడే. దేవతలందరూ సత్యుగంలో ఉంటారు. సత్యుగంలో సదా సుఖం ఉంటుంది, దుఃఖం యొక్క పేరే ఉండదు అక్కడ. కలియుగంలో అపారమైనటువంటి దుఃఖాలు ఉన్నాయి. అందరూ దుఃఖితులుగా ఉన్నారు. ఏ ఒక్కరు కూడా అసలు నాకు దుఃఖం అంటే తెలియదు అన్న వాళ్ళు ఉండరు. ఇది రావణ రాజ్యం. ఇక్కడ రావణుడు భారతదేశానికి నంబర్ 1 శత్రు. ప్రతి ఒక్కరిలో 5 వికారాలు ఉన్నాయి. సత్యుగంలో అయితే ఎలాంటి వికారాలు ఉండవు. అక్కడ పవిత్ర గృహస్థ ధర్మం ఉంటుంది. ఇప్పుడైతే దుఃఖం యొక్క పర్వతాలు పడనున్నాయి, ఇంకా ఎక్కువగా పడతాయి. ఇన్ని బాంబ్స్ మొదలైనవి తయారు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ అలా పెట్టుకోవడానిక వాటిని ప్రయోగిస్తారు కదా. మరి చాలా రిఫైన్మెంట్ తీసుకొస్తున్నారు. ఆ బాంబ్స్ యొక్క తయారీలో కూడా రోజు రోజుకి రిఫైన్మెంట్ పెరుగుతుంది. రిహార్సల్స్ కూడా చేస్తూ ఉంటారు. ఫైనల్ కూడా అవుతుంది. ఇప్పుడైతే ఇంకా సమయం చాలా కొద్దిగానే ఉంది. డ్రామాలో దాని సమయం వస్తుంది, అప్పుడు ఇంకా పూర్తిగా జరుగుతుంది. ఇప్పుడైతే ఇంకా కొద్ది సమయమే మిగిలి ఉంది. ఈ డ్రామా అయితే తన టైంకే పూర్తవుతుంది. మొట్టమొదట శివబాబా యొక్క జ్ఞానం ఉండాలి. ఏదైనా ఉపన్యాసాన్ని మొదలు పెట్టే ముందు ఎల్లప్పుడూ శివాయ నమః అనాలి. అంటే ముందు నమస్కారాలు శివబాబాకి తెలియచేయాలి. ఎందుకంటే శివబాబా యొక్క మహిమ కదా శివాయ నమః అని. ఇటువంటి మహిమ ఇంకెవరికీ లేదు. కృష్ణాయ నమః, రామాయ నమః అలా అంటారా? శివాయ నమః. అలా శివుడికి ఉన్నటువంటి మహిమను అందరికీ తెలియచేయాలి. శివ జయంతియే వజ్రతుల్యమైన జయంతి. శ్రీకృష్ణుని యొక్క చరిత్ర మొదలైనదేది లేదు. సత్యుగంలో అయితే చిన్న పిల్లలు సతోప్రధానంగానే ఉంటారు. పిల్లల్లో ఎటువంటి చంచలత మొదలైనది ఉండదు. శ్రీకృష్ణుడి గురించి ఏమని చూపిస్తారు? వెన్న తినేవాడు, దొంగిలించేవాడు, గోవులను తీసుకెళ్లేవాడు, ఇవన్నీ చెప్తారు. మహిమకు బదులుగా ఇంకా గ్లాని చేస్తూ వచ్చారు. ఎంత సంతోషంలోకి వచ్చి ఈశ్వరుడు సర్వవ్యాపి అని ఎంత బాగా చెప్తూ ఉంటారు. నీలోనూ ఉన్నాడు, నాలోనూ ఉన్నాడు అంటారు. ఎంత పెద్ద గ్లాని ఇది. కానీ తమో ప్రధానమైనటువంటి మనుష్యులు ఈ విషయాలని అర్థమే చేసుకోరు. అందుకే మొట్టమొదట తండ్రి యొక్క పరిచయాన్ని ఇవ్వాలి. వారు నిరాకారుడైన తండ్రి. వారి పేరే కళ్యాణకారి శివ, సర్వుల సద్గతి దాత. వారు నిరాకారుడు, సుఖ సాగరుడు, శాంతి సాగరుడు. మరి ఇన్ని దుఃఖాలు ఎందుకున్నాయి? సుఖసాగరుడు, శాంతి సాగరుడు వారి సంతానం అయ్యాం మనం. మరి ఎందుకు ఇన్ని దుఃఖాలు ఉన్నాయి ఇక్కడ? ఎందుకంటే రావణ రాజ్యంలో ఉన్నారు. రావణుడు అందరికీ శత్రువు. అందుకే రావణుని చంపుతారు, కాలుస్తారు రావణుని యొక్క బొమ్మను. కానీ రావణుడు చావనే చావడు. ఇక్కడ అపారమైన దుఃఖాలు ఉన్నాయి. ఏ ఒక్కరు కూడా దుఃఖం లేదు అని చెప్పలేరు. సత్యుగంలో అయితే అపారమైనటువంటి సుఖాలు ఉంటాయి. ఇక్కడ అపారమైన దుఃఖాలు. మరి 5000 సంవత్సరాల పూర్వం అనంతమైన తండ్రికి పిల్లలుగా అయ్యాము. ఆ తండ్రి నుండి వారసత్వం కూడా పొందాం. శివబాబా తప్పనిసరిగా వస్తారు.
వచ్చినప్పుడు ఏదైనా తీసుకొని వస్తారు కదా. అక్యురేట్గా బాబా పరిచయం తెలిసినప్పుడే బాబా యొక్క మహిమ చేయగలుగుతాం. శివరాత్రి కూడా చెప్తూ ఉంటారు. మరి శ్రీకృష్ణుడి కూడా రాత్రి అని చెప్తారు. అష్టమి రాత్రి జన్మించాడు అంటారు. ఇప్పుడు శివరాత్రి, శ్రీకృష్ణుని యొక్క రాత్రి రెండిటి గురించి అర్థం చేయించాలి. శివబాబా వచ్చేదే బేహద్ రాత్రిలో. శ్రీకృష్ణుని జన్మ అయితే అమృత వేళలో జరుగుతుంది, అంతేకాని రాత్రి వేళ కాదు. శివబాబా యొక్క రాత్రి ఏదైతే శివరాత్రి అని జరుపుతారో దానికైతే అసలు తిథి తారీఖే ఉండదు అంటున్నారు. శ్రీకృష్ణుని జన్మ మాత్రం అమృత వేళ జరుగుతుంది. అమృత వేళ అన్నింటికంటే శుభ ముహూర్తము అంటారు. వారు శ్రీకృష్ణుని జన్మను 12 గంటలకి జరుపుతారు. కానీ అదైతే అసలు ప్రభాత సమయం కాదు, రాత్రి 12 గంటల సమయం. ప్రభాత సమయం అని అమృత గడియల్లో 2-3 గంటలకి చెప్పటం జరుగుతుంది. మరి ఆ సమయంలో లేచి భక్తులు భగవంతుని స్మరిస్తూ ఉంటారు. అంతేకాని అలా 12 గంటల రాత్రికి ఎవరైనా వికారాలతో లేచి భగవంతుణ్ణి జ్ఞాపకం చేయాలి అని అనుకుంటారా? ఏ గుళ్ళో అయినా 12 గంటల రాత్రికి పూజ ఉంటుందా? తిరుపతిలో ప్రభాత సమయంలో దర్శనము 2 గంటలకి మొదలవుతుంది అమృత గడియల్లో. అంతేకాని 12 గంటల రాత్రికి ఆ సమయంలో అప్పుడే వికారీగా అయి భగవంతుని జ్ఞాపకం చేయటం అలాంటిదేమీ చెయ్యరు. అమృత వేళ 12 గంటల రాత్రికైతే ఉండదు. ఆ సమయంలో మనుషులు పతితంగా చెడ్డగా అయిపోతారు. వాయుమండలం అంతా కూడా చెడిపోతుంది. 1 గంట రాత్రికి ఎవరైనా లేచి కూర్చుంటారా? అప్పుడు భగవంతుని జ్ఞాపకం చేస్తామని అప్పుడు పూజ ప్రారంభిస్తారా? అలా అయితే ఎవరు జ్ఞాపకం చేయరు. 3-4 గంటల సమయంలో అమృత వేళ ఉంటుంది. ఆ సమయంలో మేల్కొని మనుషులు భక్తి చేస్తారు. ఈ సమయము మనుష్యులే తయారు చేశారు, కానీ వాస్తవంగా అది ఆ సమయం అయితే కాదు. మీకు తెలుసు శ్రీకృష్ణుని యొక్క వేళను ప్రత్యేకంగా తయారు చేస్తారంటే శ్రీకృష్ణుడు ఫలానా సమయంలో జన్మిస్తాడు అని. శివబాబా యొక్క వేళనైతే ఎవరు తీయలేరు, ఎందుకంటే వారు స్వయమే వచ్చి అర్థం చేయిస్తారు. మొట్టమొదట మహిమ శివబాబాదే వినిపించాలి. పాట అనేది అంతిమంలో కాదు, ముందే మ్రోగించాలి అంటున్నారు. శివబాబా అందరికంటే మధురమైనటువంటి వారు. వారి నుండి అనంతమైన వారసత్వం లభిస్తుంది. మరి నేటికి 5000 సంవత్సరాల పూర్వము ఈ శ్రీకృష్ణుడు సత్యుగం యొక్క మొదటి ప్రిన్స్గా ఉండేవారు. అక్కడ అపరమపారమైన సుఖాలు ఉండేవి. ఇప్పుడైతే స్వర్గం యొక్క గాయనం చేస్తూ ఉన్నారు. ఎవరైనా మరణిస్తే స్వర్గస్థులయ్యారు అని అంటారు. అంటే ఇప్పటి వరకు నరకంలో ఉన్నట్టే కదా. స్వర్గం అనేది ఉంటే పునర్జన్మలు కూడా స్వర్గంలోనే తీసుకుంటారు కదా. అర్థం చేయించాలి. మా వద్ద అయితే ఇన్ని జన్మల యొక్క అనుభవం ఉంది. అది కేవలం 15 నిమిషాల్లో మేము మీకు చెప్పలేము. దీనికోసం సమయం కావాలి. మొట్టమొదట 1 సెకండ్ యొక్క విషయాన్ని మీకు వినిపిస్తున్నాము. అదేమిటి అంటే అనంతమైన తండ్రి, దుఃఖాలను హరించి సుఖం ఇచ్చేటువంటి వాడు, దుఃఖహర్త సుఖకర్త, ఆ తండ్రి యొక్క పరిచయాన్ని మీకు ఇస్తున్నాము అని చెప్పాలి. వారు సర్వ ఆత్మలకు తండ్రి. శివబాబా పరిచయంలో చెప్పాల్సిన విషయం, మేం బీకేలం శివబాబా యొక్క శ్రీమతం పైన నడుస్తూ ఉన్నాం. ఆ తండ్రి స్వయంగా చెప్తున్నారు, మీరందరూ పరస్పరం సోదరులు. నేను మీకు తండ్రిని. నేను 5000 సంవత్సరాల పూర్వం కూడా సృష్టిపైకి వచ్చాను. మీరు నా జ్ఞాపకార్థమే శివ జయంతిని జరుపుతూ ఉన్నారు. స్వర్గంలో ఏమి అలా శివ జయంతి జరపటం జరగదు. శివ జయంతి ఇక్కడే జరుపుతారు. దీని జ్ఞాపకార్థమే భక్తి మార్గంలో తయారైంది. ఈ గీతా ఎపిసోడ్ ఇప్పుడు నడుస్తుంది. కొత్త ప్రపంచ స్థాపన బ్రహ్మ ద్వారా జరుగుతుంది. పాత ప్రపంచం యొక్క వినాశనం శంకరుని ద్వారా.
ఇప్పుడు ఈ పాత ప్రపంచం యొక్క వాయుమండలంలో మీరు అన్ని చూస్తూ ఉన్నారు. ఈ పతిత ప్రపంచం యొక్క వినాశనం అవ్వాల్సిందే అని అనుకుంటున్నారు. అందుకే చెప్తున్నారు పావన ప్రపంచానికి తీసుకెళ్ళండి అని. భగవంతుణ్ణి అందుకే పిలుస్తున్నారు కదా అందరూ, పావన ప్రపంచానికి తీసుకెళ్ళండి అని. అంతులేని దుఃఖాలు ఉన్నాయి. యుద్ధం జరుగుతుంది, మృత్యు చూస్తున్నారు, ఎంతో మంది విధవలుగా అవుతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, అంటే జీవహత్యలు చేసుకుంటున్నారు. ఇవన్నీ అపారమైనటువంటి దుఃఖాలు. సత్యుగంలో అయితే అపారమైనటువంటి సుఖాల రాజ్యం. ఇక్కడ ఏం ఆబ్జెక్ట్ యొక్క చిత్రం కూడా తప్పనిసరిగా మీరు అందరికీ చూపించాలి. ఎక్కడైనా ఉపన్యాసం ఇచ్చే సమయంలో కూడా మీరు మీ లక్ష్యం ఉద్దేశం ఇది అని చూపించాలి అంటున్నారు. ఈ లక్ష్మీనారాయణులు విశ్వానికి యజమానిగా ఉండేవారు. 5000 సంవత్సరాల పూర్వం యొక్క విషయాన్ని మేము వినిపిస్తూ ఉన్నాం. వీరు ఎలా జన్మ తీసుకున్నారు, ఎటువంటి కర్మలు చేశారు, ఇలా కర్మ అకర్మ వికర్మల యొక్క గతిని బాబా తెలియజేస్తున్నవి అందరికీ చెప్పాలి. సత్యుగంలో కర్మలు ఎలా ఉంటాయి? సత్యుగంలో కర్మలు ఎలా ఉంటాయి? సుకర్మల సుకర్మల అకర్మల? సత్యుగంలో సుకర్మ అనేది సంగం యుగంలో వర్తించదు. మరి దేవి దేవతలు ఏం కర్మలు చేశారు? కర్మ అకర్మ వికర్మల యొక్క గతిని తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. సత్యయుగంలో కర్మలు అకర్మలుగా అవుతాయి. ఇక్కడైతే రావణ రాజ్యం ఉన్న కారణంగా కర్మలు వికర్మలుగా అవుతున్నాయి. అందుకే దీనిని పాపాత్ముల యొక్క ప్రపంచం అంటున్నారు. ఇచ్చిపుచ్చుకోవడాలు కూడా ఇక్కడంతా పాపాత్ములతోనే చేసుకుంటున్నారు. కడుపులో బిడ్డ ఉండగానే నిశ్చితార్థం చేస్తారు. ఎంత క్రిమినల్ దృష్టి ఉంది అంటే, ఎంత మోసం. ఆల్రెడీ కడుపులో బిడ్డ ఉండగానే నిశ్చితార్థం చేస్తారు. ఇదంతా కూడా క్రిమినల్ ఐడ్ ప్రపంచం. సత్యయుగంలో అయితే అందరూ పవిత్రంగా శుద్ధంగా ఉంటారు, సివిలైజ్డ్గా ఉంటారు. ఇక్కడ కళ్ళు చాలా పాపాలు చేస్తూ ఉన్నాయి. అక్కడ ఇలాంటి పాపాలే ఉండవు. సత్యయుగం నుండి కలియుగం అంతిమం వరకు హిస్టరీ రిపీట్ అవుతుంది. ఇదైతే మీరు తెలుసుకోవాలి కదా. దుఃఖధామం సుఖధామం అని ఎలా పిలువబడుతుంది ఆలోచించాలి. మొత్తం ఆధారం అంతా పతితంగా ఉన్నటువంటి వారు పావనంగా అవ్వడం ఈ విషయం పైనే ఉంది. పావనమైన స్థితి రావాలి. అందుకే బాబా చెప్తున్నారు, కామం మహాశత్రు, దీనిని జయించడంతో మీరు జగజ్జీతులుగా అవుతారు. అర్ధకల్పం పవిత్ర ప్రపంచం ఉండేది, అక్కడ శ్రేష్ఠ దేవతలు ఉండేవారు. ఇప్పుడైతే భ్రష్టాచారిగా ఉన్నారు. ఒకవైపు భ్రష్టాచారి ప్రపంచం ఇది అని అంటూ ఉన్నారు, మరోవైపు శ్రీ శ్రీ అని అంటారు. ఏదొస్తే అది మాట్లాడేస్తారు. ఇవన్నీ మీరు అర్థం చేయించాలి. ఇప్పుడు మృత్యు ఎదురుగా ఉంది. బాబా చెప్తున్నారు, నిరంతరం నా స్మృతిలో ఉండండి, అప్పుడు పాపాలు తొలగిపోతాయి, మీరు సతోప్రధానంగా అవుతారు, సుఖధామానికి యజమానిగా అవుతారు. ఇప్పుడైతే ఉన్నదంతా దుఃఖమే. ఎన్ని రకాల కాన్ఫరెన్సులు చేసినా, సంఘటనలు చేసినా దీంతో ఏమీ జరిగేది లేదు. చాలా ఉపాయాలు రచిస్తూ ఉంటారు, చాలా సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు, కానీ ఏం లాభం లేదు అంటున్నారు. మెట్లు క్రిందకి దిగుతూనే ఉంటారు. బాబా తన కార్యమును పిల్లల ద్వారా చేయిస్తూ ఉన్నారు. మీరే పిలిచారు, పతిత పావన రండి అని. మరి నేను నా సమయానికి వచ్చేసాను అంటున్నారు బాబా. యదా యదా హి ధర్మస్య, దీని అర్థం కూడా ఎవరికీ తెలియదు. అందరూ పతితంగా ఉన్నప్పుడు పిలిచారు భగవంతుని. బాబా వాగ్దానం చేస్తూ నేను ఫలానా సమయానికి వస్తాను అని చెప్పారు, వచ్చేసారు.
బాబా అన్న రావణుడు మిమ్మల్ని పతితంగా చేశాడు, నేనిప్పుడు తిరిగి పావనంగా చేయటానికి వచ్చాను. అది పావన ప్రపంచం. సత్యుగము పావన ప్రపంచం. ఇప్పుడు ఇది ఇక్కడున్నది పతిత ప్రపంచం. 5 వికారాలు ఇక్కడ అందరిలో ఉన్నాయి. అపారమైన దుఃఖం ఉంది. అన్ని వైపులా అశాంతి. మీరు పూర్తిగా తమో ప్రధానంగా పాపాత్మలుగా అయిపోయారు. అలాంటి సమయంలోనే నేను వస్తాను. నన్ను సర్వవ్యాపి అని చెప్పి నా పైన అపకారం చేశారు. ఈ విధంగా మీరు అపకారం చేసినా కూడా నేను ఉపకారం చేయడానికి మీ దగ్గరికి వస్తాను. మీరు నన్ను ఆహ్వానించారు ఈ పతిత ప్రపంచంలో రావణ రాజ్యంలోకి రండి అని, పతిత శరీరంలోకి రండి అన్నారు. నాకు ఒక రథం అయితే కావాలి కదా. ఎవరినైనా పిలుస్తున్నాము అంటే వాళ్ళకి తగిన ఆసనం అయితే ముందుగా ఉండాలి కదా. రాగానే ఎక్కడ కూర్చోబెట్టాలి అని ఆలోచిస్తారు కదా. మరి శివబాబాని ఎక్కడ రమ్మన్నాం మనము? వేషం మార్చుకొని ఈ పతిత ప్రపంచంలో పతిత రథంలోకి రండి అన్నాం. పావనమైన రథం అయితే బాబాకు అవసరం లేదు. రావణ రాజ్యంలో ఉన్నదే అందరూ పతితంగా, పావనమైన వారేమంటూ ఎవరు లేరు. కొని వాళ్ళ రథంలో వద్దాము అన్నా ఎవరైనా పావనమైనటువంటి వారు ఉన్నారా? అలాంటి వారే లేరు. అందరూ వికారాలతోనే జన్మ తీసుకున్నారు. ఇది వికారీ ప్రపంచం. అదేమో సత్యుగం నిర్వికారీ ప్రపంచం, వైస్లెస్ వరల్డ్. అది ఇప్పుడు మీరు తమో ప్రధానంగా ఉన్నవారు సతో ప్రధానంగా అయ్యేదేలా? పతిత పావనున్నైతే నేనే. నాతో యోగం జోడించండి. భారతదేశం యొక్క ప్రాచీన రాజయోగం ఇది. వచ్చేది కూడా ఖచ్చితంగా ఇక్కడికి గృహస్థ మార్గంలో ఉన్నవారే వస్తారు. ఎలా వండర్ఫుల్ రీతిలో వస్తారు చూడండి. ఇతడు తండ్రి కూడా తల్లి కూడా. ఎందుకంటే గోముఖం కావాలి కదా. గోముఖం నుండే అమృతం వెలువడుతుంది. అందుకే శివబాబా ఈ బ్రహ్మను మనకి తండ్రి అలాగే తల్లి కూడా అంటున్నారు. तो ये मात पिता है, फिर माताओं को संभालने के लिए सरस्वती को हेड रखा है. మరి తను మాతా పిత అవుతారు. తర్వాత మరి మాతలందరినీ సంభాలించేందుకు సరస్వతిని నియమించటం జరిగింది, హెడ్గా చేశారు. అందుకే వారిని ఏమంటారు? సరస్వతిని జగత్ అంబా అంటారు. కాళీమాత కేతే హే, కాళీమాత అని కూడా అంటారు. అలా నల్లటి శరీరం ఏమైనా ఉంటుందా? కాళీమాత అని చెప్పి భయంకరమైనటువంటి రూపం చూపిస్తారు. అలాంటిది ఏమీ లేదు అంటున్నారు. శ్రీకృష్ణుని కూడా నల్లగా చూపించారు కదా. కామచితి పైన ఎక్కి నల్లగా మారిపోయాడు అని నల్లగా చూపిస్తారు. శ్రీకృష్ణుడు యాక్చువల్గా అయితే తెల్లగా ఉంటాడు, సతో ప్రధానంగా పవిత్రంగా ఉంటాడు. కానీ నల్లగా మారిపోయాడంటే జన్మలు తీసుకుంటూ పరివర్తన చెందుతుంది ఆ స్థితి అనేది. మరి నల్లని వాడే మళ్ళీ తెల్లగా అవుతాడు. ఈ అన్ని విషయాలు అర్థం చేసుకోవాలి అంటే కొంత సమయం పడుతుంది. కోట్లల్లో కొందరిలో కూడా కొందరి బుద్ధిలోనే ఈ విషయాలన్నీ నిలుస్తాయి. ఎందుకంటే అందరిలో 5 వికారాలు ప్రవేశించి ఉన్నాయి. ఈ విషయాన్ని మీరు సభలో అర్థం చేయించవచ్చు. ఎందుకంటే ఎవరికైనా మాట్లాడే హక్కు ఉంటుంది కాబట్టి అవకాశం తీసుకోవాలి. మీరు అవకాశం తీసుకోండి అంటున్నారు. అఫీషియల్గా సభలో మధ్యలో ఎవరు కూడా ప్రశ్నించే సాహసం చేయరు కదా. ఉపన్యాసం ఇస్తూ ఉంటే ఇంకా వినాల్సి వస్తుంది, వింటూ ఉంటారు. ఒకవేళ నచ్చకపోతే శాంతిగా లేచి వెళ్ళిపోతారు. శబ్దం చేసి అల్లరి చేయడానికే ఉండదు ఇంకా. అందుకే ఇలాంటి విషయాలను మీరు సభల్లో వినిపించండి అంటున్నారు. ఈ విధంగా కూర్చోబెట్టి అర్థం చేయించాలి. ఇప్పుడైతే అపారమైన దుఃఖాలు ఉన్నాయి, దుఃఖపు పర్వతాలు పడనున్నాయి. మనం ఇప్పుడు తండ్రిని రచనను తెలుసుకున్నాం. మీరెవ్వరూ కూడా ఎవరి ఆక్యుపేషన్ని తెలుసుకోవట్లేదు.
తండ్రే భారతదేశాన్ని స్వర్గంగా చేస్తున్నారు. మరి ఎప్పుడు చేస్తారు, ఎలా చేస్తారు? ఇవి మేమే మీకు తెలియజేయగలుగుతాము అని చెప్పండి. ఎందుకంటే ఎవరినైతే పూజిస్తున్నారో వారి ఆక్యుపేషన్ గురించి కూడా వారికి తెలియదు కదా. రండి, మేము మీకు అర్థం చేయిస్తామని చెప్పాలి. 84 జన్మలు ఎలా తీసుకుంటామో వినండి అని చెప్పాలి. వారం రోజుల కోర్స్ తీసుకున్నట్లయితే మీరు 21 జన్మల కోసం పాపాత్మల నుండి పుణ్యాత్మలుగా తయారవుతారు అని చెప్పాలి. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा। धारण कोसम मुख्य सारमु। फस्ट पॉइंट, कर्म अकर्म विकर्मల యొక్క గుహ్య గతిని బాబా ఏదైతే అర్థం చేయిస్తున్నారో అది బుద్ధిలో పెట్టుకొని పాపాత్ములతో ఇప్పుడు ఇచ్చిపుచ్చుకోవడం చేయకూడదు. సెకండ్ పాయింట్, శ్రీమతం అనుసారంగా తన బుద్ధి యోగాన్ని ఒక్క తండ్రితోనే జోడించాలి. సతో ప్రధానంగా అయ్యే పురుషార్థం చెయ్యాలి. దుఃఖధామాన్ని సుఖధామంగా తయారు చేయటానికి పతితుల నుండి పావనంగా అయ్యే పురుషార్థం చెయ్యాలి. క్రిమినల్ దృష్టిని పరివర్తన చేసుకోవాలి, అంటే వికారీ దృష్టిని పరివర్తన చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్లో బాబా పాపాత్ములతో ఇచ్చిపుచ్చుకోవడం చేసుకోకూడదు అని చెప్పారు. సెకండ్ పాయింట్లో బుద్ధి యోగం నాతోనే జోడించండి, సతో ప్రధానంగా అవ్వాలి. మీరు సుఖధామానికి యజమానిగా అవ్వాలి అనుకుంటే చెడు దృష్టిని సమాప్తం చేయండి, పావనంగా అయ్యే పురుషార్థం చేయండి అంటున్నారు. वरदान, नॉलेजफुल बन, सर्व व्यर्थ के प्रश्नों को यज्ञ में स्वाहा करने वाले निर्विघ्न भव। నాలెడ్జ్ఫుల్ గా అయి అన్ని వ్యర్థపు ప్రశ్నలను యజ్ఞంలో స్వాహ చేసేటువంటి నిర్విఘ్న భవ. నాలెడ్జ్ఫుల్ గా అయి అన్ని రకాల వ్యర్థ ప్రశ్నలను యజ్ఞంలో స్వాహ చేసేటువంటి నిర్విఘ్న భవ. వివరణ, ఎప్పుడైనా ఏదైనా విఘ్నం వచ్చినట్లయితే ఎందుకు ఏమిటి అనే అనేక ప్రశ్నల్లోకి వెళ్ళిపోతారు. ప్రశ్న చిత్తులుగా అవ్వడం అనగా అశాంతిగా అవ్వటం. నాలెడ్జ్ఫుల్గా అయి యజ్ఞంలో అన్ని రకాల వ్యర్థ ప్రశ్నలను స్వాహ చేయండి. అప్పుడు మీ సమయం కూడా మిగులుతుంది మరియు ఇతరుల సమయం కూడా మిగులుతుంది. దీంతో సహజంగానే నిర్విఘ్నంగా అవుతారు. నిశ్చయము మరియు విజయం. విజయం జన్మసిద్ధ అధికారం. ఈ నశాలో ఉండండి, అప్పుడు ఇంకా అశాంతిగానే అవ్వరు. నిశ్చయం ఉంది అంటే విజయం జన్మసిద్ధ అధికారంగా ఉంటుంది. ఇదే నశాలో ఉంటే ఇంకెప్పుడు అశాంతిగా అవ్వరు. स्लोगन, सदा उत्साह में रहना और दूसरों को उत्साह दिलाना, यही आपका ऑक्युपेशन है. सदा उत्साहంలో ఉండటం మరియు ఇతరులకు ఉత్సాహాన్ని కలిగించటం, ఇదే మీ కర్తవ్యం. మీరెల్లప్పుడూ ఉత్సాహంలో ఉండాలి, ఇతరులకి ఉత్సాహాన్ని కలిగించాలి. ఇదే మీ కర్తవ్యం. బాబా ఏమంటారు, మీ కాళ్ళకి పట్టీల్లాగా ఎప్పుడు ఉత్సాహం ఉండాలి. కాళ్ళకి పట్టీలు పెట్టుకొని తిరుగుతున్న వాళ్ళది ఎప్పుడు శబ్దం వినబడుతూ ఉంటుంది కదా.
అలాగే ఉత్సాహం ఉమంగంతో ఉన్నటువంటి వారిది కూడా అందరికీ ఆ ఉమంగం ఉత్సాహం అనేది వ్యాప్తి చెందుతూ ఉంటుంది, అందరికీ అది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అలా మీరు ఉత్సాహంగా ఉండాలి, ఉత్సాహపరచాలి, ఇదే మీ కర్తవ్యము అంటున్నారు. ఈరోజు స్వమానము, నేను నిర్విఘ్న ఆత్మను. నేను నిర్విఘ్న ఆత్మను. ఒకవేళ విఘ్నం వచ్చి రకరకాల ప్రశ్నలు మనసులో కలుగుతూ ఉన్నాయంటే యజ్ఞం ఉంది. యజ్ఞంలో మొత్తం ప్రశ్నలన్నింటినీ స్వాహ చేసేయాలి, నాలెడ్జ్ఫుల్గా అయి దాటేసేయాలి. ఓం శాంతి.